హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏమంటే, లాస్ట్ వీడియోలో నేను ఇక్కడ ఆరి వర్క్ కంప్లీట్ చేశాను అని చెప్పా కదా యూట్యూబ్లో చూసి అయితే. సో ఈ మొత్తం వర్క్ అయితే నేను ఎలా చేశాను మొత్తం డీటెయిల్ అయితే నేను వీడియో పెట్టాను. సో ఇప్పుడు ఏమంటే ఈ బ్లౌజ్కి కటింగ్ చేసి స్టిచ్ చేస్తున్నా ఈరోజు. సో కొంచెం కొంచెం అయితే నేను దీంట్లో చూపించిన అండ్ మొత్తం డీటెయిల్ వీడియో అయితే నేను నా స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టాను. సో ఇక్కడైతే మనం బ్లాగ్లో నేను ఇది చూపించాను. సో దీంట్లో ఏమంటే కొంచెం స్టిచ్చింగ్ కూడా చూపించాను. సో ఇక్కడ ఏమంటే యూట్యూబ్లో చూసి అయితే నేను అన్నీ నేర్చుకోవాలని అయితే ట్రై చేస్తున్నా. సో మంచిగా అయితే బెస్ట్ అయితే నాకు కావాలని బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా నేర్చుకున్నాను, మొత్తం డ్రెస్ స్టిచ్చింగ్ ఎలా నేర్చుకున్నాను అది యూట్యూబ్లో చూసి అయితే. సో ఆరి వర్క్ కూడా నేను అలానే బెస్ట్ అయితే మంచిగా పక్కగా నేర్చుకోవాలనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే ట్రయల్ అయితే మంచిగా బెస్ట్ వచ్చింది. సో దాంట్లో అయితే చాలా మిస్టేక్స్ అయినాయి, కానీ దానికి మంచిగా నేను చేసుకుంటూ అయితే వచ్చినాను. సో ఇక్కడైతే నెక్స్ట్ ఇంకా చేస్తా కదా వర్క్ అయితే. సో దాంట్లో ఇవన్నీ అయితే నేను ఇప్పుడు మిస్టేక్స్ కానివ్వను, కానీ నాకు ఎంత హార్డ్ అనిపించిందో కానీ అంతే ఈజీ ఉంది ఫ్రెండ్స్. మనకు మంచిగా ఫోకస్గా అయితే యూట్యూబ్లో చూసి అయితే నేర్చాను కదా. సో క్లాసెస్ ఇంట పెడితే మనకేం పర్వాలేదండి. సో వాళ్ళంతా చెప్పేస్తారు, కానీ యూట్యూబ్లో చూసి నేర్చడం అంటే చాలా కష్టం. సో నేను బ్లౌజ్ గింట అయితే దాంట్లో నేర్చాను, కానీ సో కొంచెం ఆరి వర్క్ నాకు టైం పడుతుంది అనుకుంటున్నా. సో కానీ అంత ఏం హార్డ్ కూడా లేదా అండ్ అంత కూడా ఏమి ఈజీగా లేదు. సో చేస్తే మంచిగా ఫోకస్గా అయితే చాలా ఈజీలో అయితే ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడైతే నాకు చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పాను కదా. నిన్న ఓన్ బ్లౌజ్ అయితే ఒకటైతే కంప్లీట్ చేశాను, వర్క్ అయితే కంప్లీట్ చేశాను, అది కూడా వితౌట్ క్లాస్ ఏది కూడా చేయక. సో ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఈరోజు వీడియో నేను ఎక్స్ట్రా క్లాత్ దీనికి అటాచ్ చేసింటే కదా, అది మొత్తం ఇప్పేసాను. సో వర్క్ చేయడానికి హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ నేను అటాచ్ చేసింటే, సో అది ఎందుకు చేశాను అది లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. సో ఇప్పుడు దీనికి ఏమంటే మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. సో నేను ఏమంటే నా జర్నీ మీతో షేర్ చేస్తున్నాను. నేను ఆరి వర్క్ యూట్యూబ్లో చూసి అయితే ఎలా నేర్చుకున్నాను, సో మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిందాక మీతో షేర్ చేయాలని అనుకుంటున్నా. సో నేనైతే మీకు చెప్తా కదా, నా బ్లాగ్లో అయితే ఎక్కడికైనా తిరగడానికి వెళ్తే అయితే సో అవి చూపిస్తాను. సో మహారాష్ట్రలో ఉంటా కదా. సో నాకేమంటే ఈ ఆరి వర్క్ అయితే మహారాష్ట్రలో ఉన్న అక్కడికి నుంచి అయితే అంటే అక్కడి నుంచి అయితే నాకు నేర్చుకోవాలని ఉంది. ఎందుకంటే ఇక్కడైతే ఎక్కువ ఎవరు ఆరి వర్క్ చేయరండి. సో ఇక్కడ క్లాసెస్ కూడా జాయిన్ చేద్దామంటే ఎవరు తీసుకోరండి. సో నాకైతే చాలా మంది అయితే అడుగుతున్నారు, సో మీరేమంటే ఆరి వర్క్ చేసేయండి, నీ బ్లౌజ్ అంటే స్టిచ్ చేస్తారు, మీరు సౌత్ ఇండియన్ కదా. సో అందుకని నేనైతే ఇక్కడ నేర్చుకోవాలని చాలా ట్రై చేస్తున్నాను. సో అందుకే సో ఇక్కడ యూట్యూబ్లో చూసి అయితే నాకు మంచిగా నేర్చుకోవాలని ఉంది. సో బ్రైడల్స్ అయితే చాలా ఆర్డర్స్ వస్తాయి మనకు. నేను కనుక మంచిగా ఆరి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తానంటే సో చాలా మంది ఆర్డర్స్ వస్తాయి ఫ్రెండ్స్. మనకేమంటే బ్లౌజ్ కోసం కూడా చాలా మంది వస్తారు. సో మంచి టీచర్స్ కింద ఇట్లా ఏమంటే సర్వెంట్లు వేస్తారు. సో సర్వీస్కున్న వాళ్ళు, సో గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అందరూ అయితే మనకు చాలా మంచిగా అయితే గుర్తుకు పెట్టుకుంటారు. సో వాళ్ళందరూ అయితే ఈ సిటీలో ఉన్న ఒక 40% సో జాబ్కి ఉన్నారు కదా, వాళ్ళందరూ అయితే మన అక్కడనే వస్తారండి స్టిచ్చింగ్ చేయడానికి. సో నేను డీటెయిల్గా అయితే మీకు చూపించాను. ఎప్పుడు నా రొటీన్ వీడియో అయితే బ్లౌజ్ గింట స్టిచ్ చేస్తాను, అదే రొటీన్గా ఏం చూపించాలని అయితే చూపించాను. సో ఏమంటే మేము మహారాష్ట్రలో ఉంటాము. సో నా రొటీన్ అయితే ఈ వర్కే ఉంటుంది, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయం, కటింగ్ చేయం, నాదే అక్కదైతే. సో ఎక్కడికైనా వెళ్తే గింటైతే నాది కూడా మీకు వేరే వేరే ప్లేసెస్ అయితే చూపిస్తాను. మహారాష్ట్రలో నేను ప్లేసెస్కి వెళ్తే సో నేను లాస్ట్ వీడియోలో అయితే మీకు అంటే కొన్ని రోజుల ముందు షేర్ చేసిన త్రంబకేశ్వర్ గింట వెళ్ళాము, సప్తశృంగి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. సో అది మహారాష్ట్రలో నాసిక్లో ఉంటుంది, అదైతే మీకు తెలిసే ఉంటుంది. సో వీటన్ని అయితే బ్లాగ్ షేర్ చేసిన, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో కానీ ఏమంటే ప్రతిరోజు అయితే మనం వెళ్ళలేము కదా. సో అండ్ నా వర్క్ ఏమంటే ఇదే స్టిచ్చింగ్ వరకు. సో అందుకే నేను డైలీగా అయితే వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయను. సో నాకు ఏది మంచిగా అనిపించింది మీతో ప్రతి ఒక్కటి అయితే షేర్ చేస్తా, కానీ నా రొటీన్లో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్కి వస్తాయి. సో అందుకే ఎక్కువ అయితే ఏం షేర్ చేయను. సో కానీ నేను ఏమంటే ఆరి వర్క్ స్టార్ట్ చేశానని మీకు చెప్పాలని అయితే నేను ఇట్లా వర్క్ చేశాను, నేను సక్సెస్ అవుతాను లేదా ఈ ఆరి వర్క్లో. సో అది కూడా మీతో షేర్ చేయాలనుకొని ఈ వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తాను. మీకు అనిపించేది ఏం పెద్ద తోపాయి నేను ప్రతి ఒక్క షేర్ చేయాలని అయితే. సో ఈ కొత్త ఏమైనా స్టార్ట్ చేస్తే అయితే అది కూడా మీతో షేర్ చేయాలని షేర్ చేసుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో తెలుగు అమ్మాయి మహారాష్ట్రలో ఎలా బిజినెస్ స్టార్ట్ చేసింది అది మొత్తం మీకైతే నేను ఒక రోజు అయితే మా జర్నీ మీకు అంటే ఇక్కడ ఉన్నది మొత్తం అయితే నేను డీటెయిల్గా వీడియో చేస్తాను.
సో ఇక్కడైతే ఇప్పుడు ఏమంటే మనము వర్క్ చేసుకున్నాం కదా బ్లౌజ్ని మార్కింగ్ ఇంటైతే అంతా మొత్తం మంచిగా చేసుకున్నాను. సో ఇక్కడైతే కటింగ్ చేసుకుంటున్నా. కటింగ్ చేయడానికి కూడా నాకు ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. సో మెజర్మెంట్లోనే మార్కింగ్ చేసుకున్నా కదా నేను. సో అందుకే స్టిచ్చింగ్ కటింగ్ కోసం అయితే ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. సో ఏమంటే నేను ఇప్పటి వరకు ఏమంటే వర్క్ చేసిన బ్లౌజెస్ స్టిచ్ చేశాను. దాంట్లో ఏమంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో ఇక్కడ కస్టమర్ నెక్ చిన్నగా పెద్దగా ఉంటుంది, దానికి సెట్ చేయాలి. సో ఒక్కొక్క ప్లేస్ దగ్గర అయితే 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఒక్క దగ్గరనే డిజైన్ ఇస్తారు. సో ఇక్కడైతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కానీ నేను చేసిన వర్క్ బ్లౌజ్ పీస్ మీద సో దానికి ఏమంటే నాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయడానికైతే కొంచెం కూడా 1% కూడా నాకు ప్రాబ్లం రాలేదండి. సో దీంట్లో అయితే ఇంత అయితే మంచిగా అంటే ప్లస్ పాయింట్ ఉంటుంది. మనం వర్క్ చేసిన బ్లౌజ్ స్టిచ్ చేయడానికైతే చాలా ఈజీగా ఉంటుంది. సో నేను రెడీమేడ్ వర్క్ వచ్చిన బ్లౌజులు అయితే స్టిచ్ చేస్తున్నాక చాలా అయితే నాకు టైం పట్టేది. సో ఎందుకంటే టైం ఎందుకు పట్టేది అంటే అడ్జస్ట్ చేయడమే చాలా అంటే టైం పట్టేది. సో ఎవరెవరైతే వర్క్ అయితే ఎక్కడ కూడా ఇచ్చేస్తారు. అండ్ మన అక్కడ ఏమంటే సో సౌత్ ఇండియన్ అక్కడ సైడ్ అయితే సో వర్క్ ఇస్తారు కదా, మంచిగా వేరే వేరే ప్లేస్లో ఇస్తారు. కానీ ఇక్కడ మహారాష్ట్రలో వచ్చిన బ్లౌజ్ పీసెస్ మీద అయితే వర్క్ ఎక్కడంటే అక్కడ ఇచ్చేస్తారు, అది కూడా కంప్లీట్గా ఇయ్యరు. సో అందుకే ప్రాబ్లం అయితే చాలా వస్తాయి. సో మన అక్కడ ఏమంటే సో అక్కడ మన వాళ్ళకి తెలుసు. సో నెక్ అయితే పెద్దగా ఉంటాయి, సో అంటే మీడియంగా ఉంచుతారు. అండ్ ఎక్కడ ఏ డిజైన్ పెట్టాలి, హ్యాండ్ డిజైన్, ఫ్రంట్ డిజైన్, నెక్ డిజైన్ ఎక్కడ వేయాలి అదంతా మొత్తం తెలుసు వాళ్ళకు. సో ఇక్కడ వాళ్ళు ఏమంటే ఎక్కడంటే అక్కడ వేసేస్తారు, వేసేసేవాళ్ళు. సో అందుకైతే చాలా నాకు ప్రాబ్లమ్స్ వచ్చేటి. సో కానీ ఇప్పుడు ఏమంటే నేను వర్క్ చేసిన బ్లౌజ్ అయితే నాకైతే చాలా ఈజీగా స్టిచ్చింగ్కి అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే కటింగ్ అయిపోయిందండి. కటింగ్ చేసుకున్నాక ఇక్కడ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే సింగిల్ ఫుట్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా నేను ఇది మషిన్ తీసుకున్నా కదా ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ మషిన్. సో అది ఇప్పుడు తీసుకొని అయితే 1 year కంప్లీట్ అయిపోయింది. సో ఇది చాలా మంచిగా రన్ అవుతుంది. బిజినెస్ కూడా అయితే తీసుకున్న సంది అయితే చాలా మంచిగా బ్లౌజ్ ఫినిషింగ్లో కూడా వస్తున్నాయి. సో ఇక్కడైతే నేను ఇది ఏమంటే నేను అక్కయితే మా మా అంటే మా డబ్బుల నుంచి అయితే ఇది వర్క్ అంటే సారీ మషిన్ అయితే కొనుక్కున్నామండి. సో ఇక్కడ మేమైతే జీరో అంటే ఇన్వెస్ట్మెంట్లో అయితే బిజినెస్ స్టార్ట్ చేసాము. సో ఎందుకంటే ఎప్పుడు నేను స్టిచ్చింగ్ నేర్చాను కదా, అప్పుడు కూడా మా దగ్గర స్టిచ్చింగ్ మషిన్ కూడా లేకుండా వేరే వాళ్ళ మషిన్ మీద అయితే నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను. సో అది మీకు ఒక మంచి వీడియో చేసి అయితే పెడతా ఫ్రెండ్స్. నేను యూట్యూబ్లో చూసి మేము బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తామో, మంత్లీ మేము ఇక్కడ లేకుండా కొన్ని కూడా ఒక స్టిచ్ చేసినాం. మేము 10,000 సో 15,000 అయితే సో ఎక్కడ వెళ్ళాయండి. సో బిజినెస్ స్లోగా ఉంటేనే మేము ఒక 5,000 8,000 అయితే సో కొన్ని కుట్టిన. సో కానీ ఇంకా మాది ఏమంటే గ్రో అవుతుంది ఇప్పుడు. సో చాలా అయితే మేము మనీ అయితే 30,000 దాకా అయితే 40,000 దాకా సో మంత్లీ 2 monthsలో మాకైతే ఇట్లా డబ్బులు వస్తున్నాయి. సో అది ఎలా మేము స్టార్ట్ చేస్తాం అది మొత్తం మీకైతే నేను ఒక వీడియో చేసి అయితే పెడతాను. సో మీరు కమెంట్లో చెప్పండి, నేను ఆ వీడియో కూడా పెడతాను. సో మహారాష్ట్రలో ఎలా మేము ఎక్కడ ఎందుకు వచ్చాము, సో నేను అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ పని ఎలా స్టార్ట్ చేస్తాను మొత్తం మీకైతే షేర్ చేస్తాను. సో ఇక్కడైతే కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ బ్యాక్ నెక్ అయితే నేను ఆల్రెడీ అయితే మనము అస్తార్ పైన అయితే కటింగ్ చేసుకున్నాం, లైనింగ్ పైన కదా. సో ఇక్కడైతే బ్యాక్ నెక్ అయితే ఇక్కడ మెయిన్ పార్ట్ సో ఉంటుంది కదా బ్లౌజ్ పీస్, దాని అయితే నెక్ కటింగ్ చేయలేదండి. సో డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసి అయితే నేను ఫినిషింగ్ ఇచ్చాను. సో ఇక్కడ ఫ్రంట్ కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమంటే డీటెయిల్గా అయితే నేను వీడియో పెట్టలేదండి. సో కొంచెం అయితే స్టిచ్చింగ్ చూపించానని చెప్పాను కదా. సో అలా స్టిచ్చింగ్ బ్లాగ్లో సారీ నేను ఛానల్లో పెట్టాను. సో అందుకే దీంట్లో మన బ్లాగ్లో అయితే షేర్ చేయలేదు. సో మన అక్కడ వాళ్ళకైతే స్టిచ్చింగ్ చేయడం వచ్చు, అందుకే నేను ఎక్కువైతే డీటెయిల్లో పెట్టలేదు. సో ఇలా స్టిచ్ చేశాను అది కూడా. సో నేను అయితే స్టిచ్చింగ్ చేయడం అయితే నాకు చాలా ఈజీగా వచ్చు. సో ఇది అయితే నేను వర్క్ చేసిన బ్లౌజ్ అయితే చాలా ఈజీగా అయితే నాకు స్టిచ్చింగ్ వచ్చేసింది. సో తర్వాత అయితే అంటే మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయితే ఫిట్ చేసుకున్నానండి. సో కానీ కంప్లీట్ అయ్యాక చూపిద్దామంటే సో నేను వేరే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయడానికి అయితే కూర్చున్నాను. అందుకే సో మళ్ళీ అయితే నేను చూపించాను. సో ఇలా అయితే మొత్తం పార్ట్స్ జాయింట్ చేసుకున్నాను నేను ఇలా. సో ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి అయితే లైనింగ్ పైన అయితే ఫినిషింగ్ ఇచ్చుకున్నాను. సో 4 tucksలో నేనైతే స్టిచ్చింగ్ చేశాను. సో ఇక్కడైతే క్రాస్ కటింగ్ టైం అయితే ఎవరు వేసుకోరండి. సో నాకు రాదు కూడా. సో అందుకే నేర్చుకోలేదు. ఇక్కడ ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటారో అవే నేను బ్లౌజెస్ అయితే ఇక్కడ నేర్చుకున్నాను. సో చూసారు ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అండి. సో ఏమంటే అక్కడ మొత్తం మన అంటే స్టిచ్చింగ్ చేయడానికి బ్లౌజెస్ అయితే చాలా వచ్చాయి. ఇంక ఇక్కడ అయితే పెట్టాను నేను.
సో ఇలా అయితే నేను మొత్తం బ్లౌజ్ కంప్లీట్ చేసుకున్నానండి. సో చాలా ఈజీగా అయితే నేను దీనికైతే స్టిచ్చింగ్ చేసుకున్నా. ఫిట్టింగ్ కూడా మంచిగా అయితే చేసుకున్నాను. సో ఏమంటే నేను ముందు హ్యాండ్స్‌కు డాజల్స్ పెడతారు కదా! సో ఇక్కడ లట్కన్స్ అవి అయితే నేను ముందుగా పెట్టుకోవచ్చు. అందరైతే ముందే పెడుతున్నారు. కానీ నాకేమంటే ఫస్ట్ టైం కదా! ఇంకా స్టిచ్చింగ్‌కి హార్డ్ పోతదేమో అని అయితే ఇక్కడ నేనేమంటే సో ఇప్పుడైతే దీనికి హ్యాండ్స్‌కి ఏమంటే అవి లట్కన్స్ కింద పెట్టుకోవాలనుకుంటున్నా. సో అవి ఏమంటే నేను ఇక్కడ కొన్ని షుగర్ బీట్స్ అండ్ ఏమంటే నేను కొంగు కుచ్చుల కోసం అయితే ఇక్కడ ఏమంటే ఇట్లా బటర్‌ఫ్లైస్ తెచ్చింటి మన ఊరక్కడి నుంచి. సో అవి చాలా రోజుల నుంచి పడి ఉన్నాయండి. సో నేనేమంటే కొన్ని సామాన్లు అయితే తెచ్చింటి కానీ నాకు వర్క్ చేయడమే రాక అన్నీ అయితే పడి ఉన్నాయి. సో అవి యూజ్ చేసి ఇక్కడ నేనేమంటే ఇప్పుడు ఈ కింద లట్కన్స్ అయితే చేస్తున్నాను. సో ఇవి షుగర్ బీట్స్ ఏంటది అవన్నీ మొత్తం సామాన్లంతా ముందైతే కొనుక్కున్నాను ఏమన్నా అయితే. సో అవి ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. సో ఇక్కడైతే నేనేమంటే హ్యాండ్‌కి అయితే నార్మల్ నీడల్‌తోనైతే ఇక్కడ డజల్స్ అయితే పెడుతున్నా. అంటే సో ఇక్కడ హ్యాండ్స్ లట్కన్స్ ఉంటాయి కదా! అవి అయితే పెడుతున్నాను. సో ఇక్కడ సన్నని సుయ్యి అయితే ఇక్కడ ఏమంటే నీడలు తీసుకున్నాను. సో నార్మల్ నీడల్. సో ఇలా అయితే ఫస్ట్ అయితే ఇట్లా నేను వీడియోస్‌లో చూసే చేస్తున్నాను చెప్పా కదా! సో అలానే ఫాలో అవుతున్నాను. సో అయితే ఈజీగా కూడా నేనేమంటే డాజల్స్ అయితే నేను హార్డ్‌గా ఉంటాయేమో అనుకున్నాను. సో ఇన్ని రోజులు నేను అవి కూడా పెట్టలేదండి. సో హార్డ్‌గా ఉంటాయేమని. సో ఇప్పుడేమంటే ఒకటి నేరుస్తే చాలా అయితే నేర్చుకోవచ్చండి. ఒకటి నేరడానికి స్టార్ట్ చేస్తే దాంట్లో మనం చాలానే నేర్చుకుంటామండి. సో ఆరి వర్క్‌లో అయితే ఎన్నో నాట్స్ అంట. సో ఇక్కడైతే ఈ డాజల్స్ పెట్టడం కూడా నాకైతే తెలియదండి ముందు. సో ఇప్పుడు ఏమంటే ఆరి వర్క్ స్టార్ట్ చేసినక్కడి నుంచి ఇవి పెట్టడం అయితే నేను స్టార్ట్ చేస్తున్నా. సో చాలా అయితే ఈజీగా ఉన్నదండి సో పెట్టడానికి. సో ఇక్కడ ఏమంటే ఒక 4 ఏమో 5 నేను ఇక్కడ ఏమంటే షుగర్ బీట్స్ అయితే ముందైతే దీంట్లో వేసాను. సో మళ్ళీ ఏమంటే బటర్‌ఫ్లై ఉంటుంది కదా! అది వేసేసాను. బటర్‌ఫ్లై వేసాక 3 ఇంకా షుగర్ బీట్స్ అయితే నేను దాంట్లో యాడ్ చేశాను. మళ్ళీ ఏమంటే ఇట్లా ఇటు బటర్‌ఫ్లై వేసినాం కదా! సో 3 బీట్స్ వేసాం కదా! సో ఒకటే లైన్‌లో మళ్ళీ ఏం చేయాలంటే షుగర్ బీట్స్ మనము ఇప్పుడు సో చూడండి ఇప్పుడు ఇది బటర్‌ఫ్లై వేస్తున్నాను. దీని తర్వాత 3 షుగర్ బీట్స్ వేస్తాను. ఇవి వేసాక ఏమంటే మళ్ళీ ఈ లైన్‌లో ఉంటాయి కదా! ఒక లైన్‌లో. సో దానికి ఏం చేసేయాలంటే ఇవి 3 ఇప్పుడు ఈ షుగర్ బీట్స్‌కు వదిలేయాలి. ఇప్పుడు వేసాక ఏమంటే కింది నుంచి 3 షుగర్ బీట్స్‌కి అయితే వదిలేసి బటర్‌ఫ్లై మీద షుగర్ బీట్స్ ఉంటాయి కదా! దాంట్లో నుంచి అయితే మనం ఈ నీడల్ రివర్స్‌గా తీసుకోవాలి. సో ఇక్కడ రివర్స్‌గా తీసుకున్నాక ఏమంటే లాక్ అయిపోతుంది. సో కింద కూడా మనం 3 షుగర్ బీట్స్ వేసాం కదా! అవి కూడా చాలా మంచిగా నీట్‌గా అయితే ఇట్లా 3 వేసి ఇట్లా ట్రయాంగిల్ రెడీ అవుతుంది. సో చాలా బాగా అయితే ఇది నాకు నచ్చింది. సో ఇంత ఈజీగా ఉన్నదని అయితే నేను ఎన్నడూ అనుకోలేదండి. సో చాలా ఈజీగా. సో ఇక్కడ ఏమంటే నేను షుగర్ బీట్స్ అండ్ బటర్‌ఫ్లై యూజ్ చేస్తున్నా కదా! ఎవరెవరు క్రిస్టల్ బీడ్స్ యూజ్ చేస్తున్నారు లేకుంటే పెద్ద గోల్డెన్ బీడ్స్ ఉంటాయి కదా! సో బటర్‌ఫ్లై దగ్గరలో మనం పెద్ద గోల్డెన్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు. అంటే 4 mm 3 mmవి. సో అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే నీడల్‌కి ఇట్లా లాక్ వేసేసి అయితే కింది నుంచి నేను లోపల నుంచి అయితే ఒక ½ ఇంచ్ అయితే స్పేస్ వదిలేసి వేరే డాజల్స్ అయితే ఇట్లా లైన్ అయితే రెడీ చేసుకుంటున్నా. సో ఇలా చాలా ఈజీగా అయితే నేను ఇదైతే కంప్లీట్ చేసుకున్నానండి. చాలా నాకైతే హ్యాపీగా ఉంది. సో మీకు చెప్తున్నా కానీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కదా! చాలా మంచిగా అనిపిస్తుంది. సో నేనేమంటే ఆరి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా హార్డ్‌గా ఉంటుందేమో అనుకున్నా. హార్డ్ అయితే ఉంది కానీ మనసు ఉన్న వాళ్ళకైతే చాలా అంటే ఫోకస్‌గా చేసే వాళ్ళకైతే చాలా ఈజీగా కూడా అనిపిస్తుంది. సో నాకు అలానే అనిపిస్తుంది. నేనైతే చాలా ఫోకస్‌గా అయితే ఇది నేర్చుకోవాలనుకొని అయితే ఇట్లా మనసుతోనైతే ట్రై చేస్తున్నాను. సో ఇలా అయితే 2 హ్యాండ్స్‌కు నేనైతే ఇక్కడ లట్కన్స్ అయితే పెట్టేసాను. చాలా బాగా అయితే లుక్ వస్తుంది. ½ ఇంచ్ అయితే ఇక్కడ నేను సో స్పేస్ వదిలైతే వీటికైతే అటాచ్ చేశాను. చాలా మంచి లుక్ వచ్చిందండి. సో చాలా అయితే ఇట్లా నిండుగా అనిపిస్తున్నాయి. సో చూడండి ఈ బటర్‌ఫ్లై అక్కడి నుంచి అయితే చాలా నిండుగా అనిపిస్తున్నాయి. ఈ బటర్‌ఫ్లై 2 ఇయర్స్ నుంచి అయితే నేను దాచిపెట్టింటి. సో యూజ్ అవ్వడం లేదు కానీ దాచిపెట్టింటి. సో అవి ఇప్పుడు ఏమంటే మంచి పనికి యూజ్ అయ్యాయి. సో చాలా మంచి లుక్ వచ్చింది. అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇలా అయితే నా ఫస్ట్ వర్క్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో ఎలా వచ్చింది మీకు కమెంట్లో చెప్పండి. సో
సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ కమెంట్లో తప్పకుండా చెప్పండి సో ఏమైనా మిక్స్టేక్ ఎంత ఉంటాయి, సో ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.